This conference will now be recorded. Students present కాబట్టి మన టాపిక్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇది అనుకునే వద్దులేమ్మా. Now we go to the next topic అండి. The next topic is called our subject లోకి వెళ్ళిపోదాం. Right? Now we'll start the programming. Last class లో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం మనం? How to convert. Now what is our last program? When the project is created and at the time of project creation by default automatically కొన్ని ఫైల్స్ అనేవి మన దగ్గర ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. __init.py నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం కంప్లీట్ గా లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం ఓకే ఎంవిటి ఆర్కిటెక్చర్ అండ్ ఈరోజు క్లాస్ మారుస్తున్నాం చూడండి జాగ్రత్తగా నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్ ఎట్ ద ప్రాజెక్ట్ లెవెల్ asgi.py file and the project level settings.py file and the project level urls.py file fine and the project level when you are creating a project automatically wsgi.py file. These files are called the project level files. Then automatically what are the app level files? App level files and ఇదేమనుకున్నాం మనం ప్రాజెక్ట్ లెవెల్ ఫైల్స్ మీరు మర్చిపోతారని చెప్పి ఎవ్రీడే ఇక్కడ రాస్తూనే ఉన్నాం అర్థం చేసుకోండి దీస్ ఆర్ ద ప్రాజెక్ట్ లెవెల్ ఫైల్స్ వాట్ ఆర్ ద యాప్ లెవెల్ ఫైల్స్ యాప్ లెవెల్ ఆటోమేటికలీ ins.py file admin.py file ఓకేనా ఓకే apps.py file and models.py file and requirement బట్టి ఇక్కడ test.py file test.py file ఓకేనా again the views.py file what happens are internally this views.py file is used to develop the Python logic in the form of functions. The Python logic in the form of functions lo undeyandi మన దగ్గర in the form of Python functions views and in the form of models database model ఇలా మన దగ్గర ఉండేవి these are the app level. Now ఇప్పటివరకు ఏం చేసేవాళ్ళం మనం the previous ఏం చేసాం చూడండి జాగ్రత్తగా the previous examples లో ఈ డేట్ టైమ్ యాప్ కానీ ఏదైనా యాప్ ఇట్ మే బి విష్ యాప్ ఇట్ మే బి అర్థమెటిక్ యాప్ ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఏ రాసామో ప్రోగ్రాంలో దీంట్లో డిసడ్వాంటేజ్ ఉందండి దీంట్లో స్మాల్ డిసడ్వాంటేజ్ ఉంది ఈ ప్రోగ్రాంలో వాట్ ఈస్ అవర్ స్మాల్ డిసడ్వాంటేజ్ x=10 వాల్యూ ఇచ్చాను ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వన్ స్మాల్ డిసడ్వాంటేజ్ x=10 ఇన్పుట్ ఇవ్వాలని నేను రన్ టైం ఇవ్వకుండా టు అసైన్ ద వాల్యూ ఎట్ స్టాటిక్ టైం ఇచ్చాను అగైన్ టు అసైన్ ద వాల్యూ ఎట్ స్టాటిక్ టైం ఇచ్చాను అగైన్ ఇలాంటి ప్రోగ్రామ్ రాయకూడదు ఓన్లీ 1 లైన్ కాబట్టి రాసేసాం ఒకవేళ ఇలాంటి ప్రోగ్రామ్ ఒక 10 లైన్స్ కావాలనుకో నీకు 10 లైన్స్ రాయాలి ఇప్పుడు చూడండి నా దగ్గర వేరే యాప్స్ ఏమీ లేవండి ఓన్లీ ఒక విష్ యాప్ అర్థమెటిక్ యాప్ని డిలీట్ చేద్దాం కొద్దిసేపు మన దగ్గర లేదనుకుందాం నవ్ ద ప్రాజెక్ట్లోకి వెళ్ళి urls.py ఫైల్లో ఏమీ వద్దు ఓన్లీ ఒక విష్ యాప్ మాత్రమే ఉపయోగించుతున్నా ఇక ఏమొద్దండి నా దగ్గర ఏమొద్దు నవ్ యూ కెన్ వ్యూ ద ఓకే డేట్ టైమ్ యాప్ వద్దు అర్థమెటిక్ యాప్ లేదు ఏం లేదండి ఓన్లీ విష్ యాప్ మాత్రమే ఉంచుతున్నా ఓన్లీ విష్ యాపే డేట్ టైమ్ యాప్ డిలీట్ చేస్తున్నా జాగ్రత్త చూసుకునే అవసరం లేదు అర్థమెటిక్ యాప్ కూడా మనకొద్దు డిలీట్ చేస్తా దాంట్లో డేటా అంతా ఆటోమేటిక్గా పోతుంది ఇప్పుడు నా దగ్గర ఉంది ఏంది విష్ యాప్ మాత్రమే ఉంది వాట్ ఈస్ ద విష్ యాప్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఏ రాస్తున్నా ఏదో ఒక ప్రోగ్రామ్ ఇక్కడ డెవలప్ చేస్తున్నా నౌ మై యాప్ నేమ్ ఈజ్ విష్ మై యాప్ నేమ్ ఈజ్ కాల్డ్ విష్ ఇక్కడ డిస్ప్లే అని ఒక యాప్ పెట్టాను డిస్ప్లే ఆఫ్ రిక్వెస్ట్ వన్ వ్యూ రాస్తున్నా రిటర్న్ ఓకే రిటర్న్ ఏం చేస్తున్నా ఇక్కడ రిటర్న్ http రెస్పాన్స్ ఆఫ్ ఓకే నౌ వీ కెన్ డెవలప్ వన్ వాల్యూ ఓకే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇలా పెట్టాను దిస్ ఈజ్ మై స్ట్రింగ్ ఓకే ఏమన్నా నా దగ్గర చూసుకోండి ప్రాజెక్ట్ ఉంది ఓన్లీ విష్ యాప్ మాత్రమే ఉంది విష్ యాప్లో ఏం పెట్టాను ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే విషింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇప్పుడు వాట్ ఈస్ అవర్ urls.py ఫైల్ ఫ్రమ్ ఓకే ఏం చేయాలి ఫ్రమ్ ఏ యాప్ అండి ఫ్రమ్ విష్ యాప్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ ఇన్ విష్ యాప్ ఈలో మన ఫంక్షన్ పేరేంది డిస్ప్లే వాట్ ఈస్ మై ఫంక్షన్ నేమ్ డిస్ప్లే ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి పాత్ ఆఫ్ dis కామా ఓకేనా డిస్ప్లే నేను ఎప్పుడైతే dis అంటానో యూఆర్ఎల్లో ఎప్పుడైతే నేను యూఆర్ఎల్ dis అంటానో ద కంట్రోల్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ టు డిస్ప్లే ఫంక్షన్ దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ దిస్ ఈస్ కాల్డ్ ద ఫంక్షన్ నేమ్
ఇట్ ఈస్ కాల్డ్ ద యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే నువ్వు వెబ్ బ్రౌజర్లో ఇచ్చేది. డిస్ప్లే అంటే ఫంక్షన్ నేమ్. ఆడికి ఇమీడియట్గా డిస్ప్లే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నాం. దిస్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది నా దగ్గర. చూడండి ఒకసారి రన్ చేద్దాం. దాని మిస్టేక్స్ అని మనం కట్ చేసాం కాబట్టి ఏమన్నా ఎర్రర్స్ ఉంటే వస్తాయి. గో టు హియర్ స్లాష్ డిఐఎస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వచ్చిందా లేదా? డిస్ప్లే అయింది కదా, క్లియర్గా అందరికి అర్థమైంది ఈ కాన్సెప్ట్. నవ్వు ఇక్కడ ఇది పెద్దగా రావాలంటే ఏం చేశాను ఇప్పుడు నేను? నవ్ దిస్ ఈజ్ ద H1. ఓకే, అగైన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ H1. Okay, now go to here and refresh and the value is a good morning to all. Sir, only one statement ki it is suitable. The HTTP response function is suitable. Within the bracket lo we are sending only for one string. It is called as a string. Now this string is sent to web browser. HTTP, what is HTTP response function? Okay, this function HTTP response is in మన దగ్గర. What is HTTP? Okay, inbuilt function. ఏం చేస్తుంది HTTP function? HTTP response function. This function is used to send a given string into our web browser. ఎక్కడ పంపిస్తుంది దగ్గరికి? Web browser. What is the syntax? The syntax is HTTP response of within the bracket లో any string. Within the bracket లో ఏం చేయాలి ఇక్కడ నువ్వు? Any string. And now it is called our example. Clear, not all of you? Now this is our example and example HTTP response అని పెట్టాను, any string. What is our any string? Good morning to all. ఒక string మాత్రమే అది పర్మిషన్. అది రైట్ సార్. ఇక్కడ నేను చాలా వాల్యూస్ పంపించాలి. గుడ్ మార్నింగ్ టు ఆల్ అని ఇచ్చాను అండ్ ఆ తర్వాత ఏం చేస్తున్నా చూడండి, అయిపోలా మళ్ళీ ఏమిస్తున్నా ఇక్కడ చూడండి. ఇక్కడ నా గుడ్ మార్నింగ్ టు ఆల్ అని ఇచ్చాను, దీనికి కంటిన్యూవేషన్ రాస్తున్నా చూడండి. అగైన్ H1 ఇస్తున్నా. ఓకే, వెల్కమ్ టు మొత్తం రాస్తుంది చూడండి. వెల్కమ్ టు ట్రానిక్స్ టెక్నాలజీస్. ఓకే రైట్. మళ్ళీ అగైన్ ద H1 is ending. అగైన్ ద వెల్కమ్ టు అగైన్ H1, మళ్ళీ ఒక H1 పెట్టాను. ఓకేనా, వెల్కమ్ టు ఓకే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్. ఓకే, ఇది ఎలా ఉంది? హ్యాపీగా ఉందా, ఇబ్బందిగా ఉందా? H1 పారాగ్రాఫ్, టేబుల్, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, ఎంటైర్ HTML కోడ్ అంతా ఇక్కడ రాయాలంటే నీకు ఇబ్బందా కాదా? చాలా ఇబ్బంది. HTML ఫైల్ ఒక 100 lines ఉంది నా దగ్గర. 100 lines ఈ స్ట్రింగ్లో ఇవ్వలేమని కదా. సో ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? వీడికి వెళ్ళి డిస్ప్లే వచ్చింది మొత్తం. సార్ మరి ఒకవేళ నా ప్రోగ్రామ్ చాలా పెద్దగా ఉంటుంది, ఇందులో టేబుల్స్ వస్తాయి, ఇందులో ఆర్డర్ లిస్ట్ వస్తుంది, అన్ఆర్డర్ లిస్ట్ వస్తుంది, 100 pages వెబ్ పేజ్ ఉంటుంది నా దగ్గర. మరి 100 pagesని ఇలా ఒకే స్ట్రింగ్లో రాయలేస్తాం మనం. దిస్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఏం చేస్తాను ఇప్పుడు చూడండి. నా example 1 for 1 string ఓకేనండి. మరి example 2 for if you are using more than one string, ఇవన్నీ ఇక్కడ రాయాలి. ఎక్కడో లాస్ట్లో మాత్రమే నువ్వు ఇలా డబల్ కొటేషన్ ఇవ్వాలి. 1 string, 1 header. ఒకవేళ ఏ పారాగ్రాఫ్ కూడా ఉందనుకో, ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ద పారాగ్రాఫ్ ఆల్సో, దాని తర్వాత ఒక పారాగ్రాఫ్ కూడా డెవలప్ చేయాలనుకున్నావు, 1 paragraph ఎలా డెవలప్ చేయాలి? పైథాన్ ఈజ్ ఏ 1 paragraph అండి. ఇట్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జాగ్రత్తగా వినాలి అందరూ, చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ద పైథాన్ ఈజ్ ఏ OOP లాంగ్వేజ్. Python is a POP language. Okay, ఇదంతా paragraph is a POP language and the Python is a scripting and the Python is a dynamic. ఏం చేయాల్సి వస్తుంది? దీని మొత్తాన్ని మనం పారాగ్రాఫ్లో అంటే యూజింగ్ HTTP రెస్పాన్స్ అనే ఫంక్షన్లో ఎనీ స్ట్రింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్ట్రింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇన్ బిట్వీన్ ద స్ట్రింగ్ హెడర్ ఫైల్స్, పారాగ్రాఫ్స్, ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు అన్నీ మనం ఇవ్వాల్సి వస్తుందండి. ఇట్ ఈస్ OOP లాంగ్వేజ్, ఇట్ ఈస్ POP లాంగ్వేజ్, ఇట్ ఈస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ డైనమిక్ లాంగ్వేజ్. చూడండి, ఈ పారాగ్రాఫ్ ఇందాక యాడ్ చేయాలా, ఇప్పుడు యాడ్ చేస్తాను. అక్కడ ఇందాక యాడ్ చేయాలి పారాగ్రాఫ్, ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. నవ్ హియర్ టు కాపీ దిస్ పారాగ్రాఫ్. ఓకేనా, యాడ్ చేశాను.
go to here, run it. Error ఉంటే error వస్తే ప్రోగ్రామ్ వస్తుంది paragraph. ఓకే అది తప్పు రాసినాం మనం. అమ్మా కారణం ఉందిలేండి. స్లాష్ పెడితే కంటిన్యూవేషన్, స్లాష్ పెడితే లైన్ కంటిన్యూవేషన్. ఓవర్ వన్ లైన్ కదా, నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. మనం ఒకే లైన్లో పెట్టచ్చు, నా ప్రాబ్లం ఏం కాదు. లేదా తీసుకొచ్చి ఒకే లైన్లో పెట్టండి. అమ్మా ఏదైనా చేయొచ్చు. మొత్తం పారాగ్రాఫ్, దిస్ ఇస్ వన్ పారాగ్రాఫ్. ఓకేనా, బిగిన్ అండ్ ఎండ్ అండ్ మొత్తం దీంట్లో రాసుకున్నాం ఇప్పుడు మనం. రైట్, అంతా ఉంది దీంట్లో స్టోరీ. వచ్చిందా లేదా? కానీ ఇది మొత్తం ఇలా రాయటం ఇప్పుడు చూడటానికి మనకి ఎలా ఉందని కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎంటైర్ HTMLలో మీ దగ్గర హెడర్స్, మీ దగ్గర పారాగ్రాఫ్స్, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ మొత్తాన్ని ఒకే HTTP రెస్పాన్స్ అనే దాంట్లో రాయటం ఇబ్బంది. నా ఇప్పుడు ఏం చేస్తున్నాం, టుడే ఆన్వర్డ్స్ వీఆర్ యూజింగ్ వన్ ఫంక్షన్. ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రెండర్. ఇక్కడ ఏ ఫంక్షన్ వాడుతున్నావు ఇప్పుడు నువ్వు? హియర్ వీఆర్ యూజింగ్ ద ఫంక్షన్ నేమ్ ఏంది? HTTP response. Now we are using as a render. Sir, what is the use of the HTTP function? ఇక్కడ ఏమైంది ఇక్కడ? HTTP function ఏం చెప్తుంది? This function is to send a given string to our web browser. What is the render function? Render, not the HTTP. Now here the render function, render, not the function of the render. This function is used, okay, to send data to our HTML file. ఇది డిఫరెన్స్ చూసుకోండి. అక్కడ ఏం చెప్పినా చూసుకోండి జాగ్రత్తగా. ఒకే లైన్లో మాట్లాడుకోండి. అక్కడ ఏం మాట్లాడాము? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు సెండ్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్, ఓకే, HTTP రెస్పాన్స్. దిస్ ఫంక్షన్ ఈజ్ టు సెండ్ డేటా, అది పంపిస్తున్నాం. సెండ్ డేటా ఇంటూ అవర్ వెబ్ బ్రౌజర్. డేటా ఎక్కడ పోయేది? ఇంతకుముందు వెబ్ బ్రౌజర్కి పోయేది. ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నాం? This function is to send data to our HTML file. Web browser పంపించట్లా, HTML file. Now here we are calling as a render and రాయాలి ఇక్కడ. Render of, okay, request comma, what is the value? This is the template name, comma, the template name enclosed by the double quotes or single quote. Render function up to ఈ రోజు వరకు మనం ఏ వాడామండి? HTTP response. Now today onwards we are using render. ఎందుకు? Using HTTP function to send the data into our web browser, but using render function to send data into our HTML file. Lot of difference ఉంది. ఆ HTML ఫైల్ మొత్తం మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, not the direct web browser. Request comma, template name comma, context. What is context మాట్లాడదాం. Here we are using the three argument. Now the here template name represents name of the HTML file. Context represents dictionary. What is dictionary? That is the key and value. Dictionary means is the key and value. ఇప్పుడు ఏం చెప్తున్నావు చూడండి. ఎంటైర్ HTML కోడ్ ఇక్కడ రాయకుండా రిటర్న్ ఆఫ్, రెండర్ ఆఫ్ ఏం ఉపయోగించమన్నాను ఇప్పుడు నేను ఇక్కడ? నౌ రెండర్ ఆఫ్ request comma, this is our syntax. Render of request comma, template name comma, context represents the dictionary means the key and value. The template name represents the HTML file, render function. Now request comma ఏం చేస్తున్నా? ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దిస్ ఎగ్జాంపుల్ 1 ఎక్కడ పంపిస్తానంటే వన్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, one HTML file, display.html. ఎక్కడికి వెళ్ళిపోతుంది? The context, it is optional.
ద కంటెక్స్ట్ అనేది మాత్రం ఆప్షనల్ అండి. ద కంటెక్స్ట్ అనేది మాత్రం ఆప్షనల్, ఇట్ ఈస్ కంపల్సరీ. HTML ఫైల్ మాత్రం కంపల్సరీ. ఓకే, క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? టెంప్లెట్ నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. కంటెస్ట్ ఇప్పుడు ఇవ్వట్లేదు, మనం ఇద్దాం. ఏం చేస్తున్నా, యాజ్ పర్ మై సింటాక్స్, యాజ్ పర్ మై సింటాక్స్ ఏం చేస్తున్నా ఇప్పుడు నేను, రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా టెంప్లెట్ నేమ్ కామా కంటెస్ట్. వాట్ ఈస్ ద రిక్వెస్ట్? రిక్వెస్ట్ రాశా. టెంప్లెట్ నేమ్ అంటే ఏంది ఇప్పుడు మనకి, HTML ఫైల్ డిస్ప్లే డాట్ HTML. నౌ ఇప్పుడు యాజ్ టీజ్ గా ఇక్కడ రాస్తాను చూడండి, యాజ్ టీజ్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడున్న రెస్పాన్స్ తీసేస్తాను, కొద్దిసేపు దాన్ని ఆపుదాం. ఆపి ఏం చేస్తాను ఇప్పుడు, రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా టెంప్లెట్ నేమ్. వాట్ ఇస్ మై టెంప్లెట్ నేమ్? డిస్ప్లే డాట్ HTML. మరి ఇదంతా మ్యాటర్ అంతా ఉంది కదా, ఈ మ్యాటర్ అంతా చాలా ఉంది. ఏం సార్ నా మ్యాటరు? H1 ఈజ్ వన్ మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. నాకు డిస్ప్లే కావాలనే వాల్యూ ఇది. ఇప్పుడు నాకు ఒక H1 గుడ్ మార్నింగ్ టు ఆల్, ఒక H1 వెల్కమ్ టు ట్రానిక్స్ టెక్నాలజీస్. దగ్గర ఎంత మ్యాటర్ ఉందో చూడండి. ఇదంతా ఇప్పుడు నాకు డిస్ప్లే కావాలి. ఓకే, డబుల్ కోర్స్ ఉదయం వద్దు. H1 ఓకేనా? ఏ ఫైల్ ఇప్పుడు ఈ ఫైల్ టోటల్గా మీకు ఏ ఫైల్ అర్థమవుతున్న ఫైల్, ఇట్ ఈస్ ప్యూర్లీ HTML ఫైల్. ఆల్ అడ్రస్ ఆల్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి ప్యూర్లీ HTML ఫైల్. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నా, టెంప్లెట్ నేమ్ ఏంటి, డిస్ప్లే డాట్ HTML. ఇంతకుముందు డైరెక్ట్గా HTML కోడ్ మొత్తం పంపించా. ఇప్పుడు ఏం పంపిస్తున్నా, ఇప్పుడు రెండర్ ఆఫ్ ఏ ఫైల్ పంపని చెప్తున్నా ఇప్పుడు నేను, డిస్ప్లే డాట్ HTML. నౌ క్లిక్ హియర్ /dis ఏమొచ్చింది ఇంపార్టెంట్ చదవాలి. టెంప్లెట్ does not exist. Template is existing or not existing? Now we are creating a template. అర్థం చేసుకున్న పాయింట్ మంచిగా. Now we are creating a template. How to create a template? ఈ మొత్తమే టెంప్లెట్ చూడండి. ఇది ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెంప్లెట్. Now here is called as a template. Templates, create a new template. What is my template name? What is my template name? The template name is called as a display.html. Templates మీద క్లిక్ చేసి న్యూ అని ఏం చేయాలి, టెంప్లెట్ అంటే ఏ ఫైల్ అనాలి ఇప్పుడు నేను, HTML ఫైల్. ఏ ఫైల్ ఇవ్వాలి, HTML ఫైల్. ఇప్పుడు దీనికి నేమ్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు నేను, డిస్ప్లే డాట్ HTML వద్దు, బై డిఫాల్ట్ HTML వచ్చేస్తాను. ఓకేనా? నా ఇప్పుడు ఏం కోడ్ రాసాం ఇందాక మనం పిచ్చిగా చాలా లైన్ రాశాం కదా, అదంతా ఇక్కడ రాయాలి. ఎక్కడ రాయాలి ఆ కోడ్ అంతా ఇప్పుడు, ఎక్కడ రాయాలి, ఏ బాడీలో, డిస్ప్లే డాట్ HTML బాడీలో రాశా. ఇప్పుడు నేను డిస్ప్లే డాట్ HTML బాడీలో ఏమైనా ప్రోగ్రామ్ రాశాను ఇప్పుడు నేను. నౌ రన్ ఇట్. ఇందాక టెంప్లెట్ నాట్ ఎగ్జిస్టింగ్ అని వచ్చిందిగా, ఇప్పుడు వచ్చిందా లేదా చూడండి. అది టెంప్లెట్ లేకపోతే వచ్చింది, అవునా? టెంప్లెట్ లేకపోతే ఏమైంది మళ్ళీ ఒకసారి చూడండి. అలా క్రియేట్ చేయాలి టెంప్లెట్. ఇక్కడ రాశా చూడండి ఏమడుగుతుందో మన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని అందరూ. రిటర్న్ రెండర్ ఆఫ్ టెంప్లెట్ నేమ్ కామా డిస్ప్లే డాట్ HTML. దిస్ టెంప్లెట్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్ టెంప్లెట్ ఫైల్స్. ఎక్కడ మన దగ్గర కంపల్సరీగా ఈ టెంప్లెట్ అనేది ఇప్పుడు నీ దగ్గర ఉండాలి. ఓకేనా? ఉంటేనే రైట్ అండి. ఒకవేళ నువ్వు ఉపయోగించిన పర్లా డిలీట్ చేయమని చెప్తున్నా. డిలీట్ ఎనీవే, నా దగ్గర లేదు అక్కడ ఇప్పుడు టెంప్లెట్. ఓకేనమ్మా? ఇప్పుడు నేనేమో చెప్తున్నాను, వీడికి వెళ్ళి ఏమని వచ్చింది, టెంప్లెట్ ఎగ్జిస్టింగ్ డస్ నాట్ ఎగ్జిస్టింగ్. నాకు హౌ టు క్రియేట్ ఎ టెంప్లెట్, యాడికి వెళ్ళాలి ఇప్పుడు నేను, యాడికి వెళ్ళాలండి, నా దగ్గర టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఉంది ఇక్కడ. ద ఫోల్డర్ ఈజ్ కాల్డ్ ద డైరెక్టరీ. టెంప్లెట్స్ అనే డైరెక్టరీ ఉంది. టెంప్లెట్స్. నౌ టు క్రియేట్ ఎ న్యూ HTML ఫైల్. ఓకేనా? డిస్ప్లే దీనికి సంబంధించిన కోడ్ అంతా రాయి. ఇప్పుడు వెళ్ళు, నాట్ టెంప్లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుందా, టెంప్లెట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. అర్థమైందా క్లియర్గా? ఏం జరుగుతుంది సార్ ఇంటర్నల్లీ, వాట్ ఈస్ ద టూ ఫంక్షన్స్ వీఆర్ యూజింగ్ టూ ఫంక్షన్స్. వాట్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్, అప్ టు ఈ రోజు వరకు ఏం వాడాం మనం, ఫస్ట్ రెస్పాన్స్ అనే ఫంక్షన్ ఏం చెప్తుంది, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ డేటా. ఓకే, ఎక్కడికమ్మా,
into a web browser. Send data in the form of string కావచ్చు ఏదైనా కావచ్చు. Send data into our web browser. ఓకే, ఏ డేటా పంపిస్తుంది? ఒక స్ట్రింగ్ ని మాత్రమే. కామాలు పెట్టి 4-5 స్ట్రింగ్లు పెట్టామనుకో డిస్ప్లే ఎర్రర్. 4-5 స్ట్రింగ్స్ పంపిస్తుంది అక్కడ. వన్ స్ట్రింగ్, ద ఎంటైర్ స్ట్రింగ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద డబుల్ కోట్స్. ఓకే, ఆర్ సింగిల్ కోట్స్. సో ఇది మొత్తం కూడా నువ్వు రాయాల ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇక్కడ రాసాం. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్. In this case, we are using a render function. What is the render function syntax? This function is used to send data to our web browser. ఎక్కడ పంపిస్తుంది? To our HTML. HTTP response function send the data into our web browser direct గా. కానీ ఇది ఏం చేస్తుంది? Send the data into our HTML file. HTML ఫైల్ పంపించి ఏం చేస్తాం? HTML ఫైల్ పంపించి ఏం చేస్తాం? అక్కడ మంచిగా అడ్రస్, ఫోటోస్, పారాగ్రాఫ్స్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఫాంట్ సైజులు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అన్ని అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చేయదు కాదు. ఇక్కడ చేయాలంటే కోడ్ డిఫికల్ట్ అయిపోతుంది. అందుకోసం ఏం చేస్తున్నాం? టు సెండ్ ద డేటా ఇంటూ అవర్ వెబ్ బ్రౌజర్. నౌ హియర్ వీఆర్ యూజింగ్ ద రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా టెంప్లెట్ నేమ్ కామా కంటెస్ట్. ద వాట్ ఈస్ ద రిక్వెస్ట్ ఐడియా ఉంది ఆల్రెడీ. నౌ ద టెంప్లెట్ నేమ్. టెంప్లెట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ HTML ఫైల్. కంటెక్స్ట్ ఈజ్ ఎ డిక్షనరీ. ఇంకా కంటెస్ట్ వాళ్ళ మనం ఈరోజు ఈ రెండే వాడాం. ఈ రెండే రిక్వెస్ట్, టెంప్లెట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డిస్ప్లే, రెండే వాడాం. సో నౌ ద క్రియేటింగ్ ఏ టెంప్లెట్. సార్ వాట్ ఈజ్ టెంప్లెట్ అండి? టెంప్లెట్స్ ఇన్ Django. వాట్ ఈజ్ టెంప్లెట్స్ ఇన్ Django అంటే ఏమంటారు? టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ HTML ఫైల్. టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ a HTML file. Here we can develop the HTML code. అంతే సింపుల్ గా ఏం డెవలప్ చేస్తాం ఇక్కడ? Here we can develop the HTML code. Now to create a Django project. Now okay, and to create a template. ఎలా చేయాలని? What are the steps are required? Step 1 and step 2 ఏంటి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా. మనకి గ్రూప్లో పెట్టిన ఒక లా అని అన్ని స్టెప్స్ మీ దగ్గర ఉన్నాయి. ఏమేమి స్టెప్స్ ఇవాళ మనం ఫస్ట్ డే చెప్పుకున్నాం. ఏమేమి స్టెప్స్ కావాలి? ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కావాలి, అంతేనా? యాప్ క్రియేట్ చేయడం కావాలి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కావాలి, యాప్ క్రియేట్ చేయడం కావాలి, వ్యూస్ లాజిక్ రాయడం రావాలి, టెంప్లెట్ క్రియేట్ చేయడం రావాలి. రైట్, క్లియర్ చూసుకోండి. HTTP రెస్పాన్స్ వద్దని ఎక్కడికి వెళ్తున్నాం మనం? రెండర్ ఫంక్షన్. రెండర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? డేటాని ఎక్కడ పంపిస్తుంది? డైరెక్ట్ బ్రౌజర్ పంపించట్లా. ఎక్కడ పంపిస్తుంది డేటాని? చూడండి, HTTP రెస్పాన్స్ ఫంక్షన్. దిస్ ఈజ్ HTTP రెస్పాన్స్ ఫంక్షన్. డైరెక్ట్ డేటాని గూగుల్ క్రోమ్కో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్కో పంపిస్తుంది. ఓకే, HTTP రెస్పాన్స్ ఏం చేస్తుందండి? HTTP రెస్పాన్స్ అనే ఫంక్షన్ ఓకే సెండ్ డేటా ఇంటూ అవర్ బ్రౌజర్. HTTP రెస్పాన్స్ ఫంక్షన్ యూజ్ చేయడం డేటా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు డైరెక్ట్గా బ్రౌజర్కి. ఓకేనా? బ్రౌజర్కి వెళ్ళిపోతుంది. ఈ డయాగ్రామ్ అందరూ చూసుకోండి. డైరెక్ట్ బ్రౌజర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన పెట్టడం ఓకేనా? అదే ఒకవేళ ఇక్కడ HTTP రెస్పాన్స్ యూజ్ చేయలేదు, ఇప్పుడేం జరుగుతుంది? రెండర్ వాడాం. రెండర్ ఎక్కడికి పోతుంది? టెంప్లెట్కి వెళ్ళిపోతుంది. టెంప్లెట్ ఏం చేస్తుంది? బ్రౌజర్కి పంపిస్తుంది. సెండ్ డేటా రెండర్ నుంచి ఎక్కడ పోయింది? టెంప్లెట్. ఇప్పుడు టెంప్లెట్ నుంచి ఎక్కడ పోద్ది? ఇది తెలిస్తే నీకు అర్థమైంది లెక్క ఫార్మాట్, లేదు అర్థం కాదు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంది ఇంకా? రైట్, రెండు రకాలుగా పనిచేస్తున్నాయి, అబ్జర్వ్ చేసుకోండి.
అది పనిచేసే విధానం వేరు, ఇది పనిచేసే విధానం వేరండి. దిస్ ఇస్ ఆల్సో వన్ ప్యాటర్న్. చూడండి ఏం జరిగిందో. యూజింగ్ HTTP రెస్పాన్స్ టు సెండ్ ద డేటా టు బ్రౌజర్, యూజింగ్ రెండర్. ఈ డయాగ్రామ్స్ మన మైండ్లో ఎప్పుడు పెట్టుకోవాలి, ఇక గుర్తుపెట్టుకోండి. రెండర్ ద్వారా ఎక్కడ పంపిస్తున్నావు? టెంప్లెట్కి. టెంప్లెట్ ఉంచుకుంటుంది దాని దగ్గర పాపం, టెంప్లెట్ ఆడికి పంపిస్తుంది, ఆడి నుంచి ఆడికి పంపిస్తుంది. మరి ఏంటి లాభం సార్? డైరెక్ట్ పంపించు, ఎక్కడ పంపించే వల్ల లాభం ఏంటి? కావాలంటే టెంప్లెట్ డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, టెంప్లెట్లో ఫర్ లూప్ వాడుకోవచ్చు. ఇక్కడ యూజింగ్ నేను చెప్పుకున్నాం మనం DTL లాంగ్వేజ్ అని. ఇక్కడ DTL లాంగ్వేజ్ పెట్టుకొని, నేను లాంగ్వేజ్ అని చెప్పాక మీకు గుర్తుందో లేదా పాయింట్స్లో. ఇక్కడ DTLలో డిజాంగో టెంప్లెట్ లాంగ్వేజ్ వాడి యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్ వాడచ్చు, యూజింగ్ ఫర్ లూప్ వాడచ్చు, పెద్ద టేబుల్ డిస్ప్లే చేయొచ్చు, పెద్ద లిస్ట్ డిస్ప్లే చేయొచ్చు. డైరెక్ట్ పంపించుకున్న డేటాని ఇండైరెక్ట్గా ఫర్ లూప్ ఇక్కడ పంపించి ఇక్కడ నుంచి ఇది పంపిస్తున్నాం. ఇన్ బిట్వీన్ ఇక్కడ నువ్వు మొత్తం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం డేటా అంతా కూడా యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఆటోమేటిక్గా మ్యానిపులేట్ జరుగుతుంది టెంప్లెట్లో. ఆ ప్రోగ్రామ్ రాస్తాము. జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 days. రైట్, క్లియర్? ఇది అర్థమైంది అనుకున్నా అందరికైతే. నేను ఇప్పుడు మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతున్నాం సార్? మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతున్నాం? మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఓకే, what is that? To create a Django project, write a program to create a Django project, to create a template. What is your first program? To create a Django project. ఇది ఉంటుంది మన దగ్గర, అలా మీకు చెప్పడానికి దాన్ని మీరు రాయాలి ఎక్కడ. Now the python manage.py start app. The app name is called as a app1. Okay. Or wish app. The app name is called as a wish app. Okay. ఇది లేదు మన దగ్గర, ఇది వద్దండి. Now ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త చూసుకోండి. The step 2, step 3. Okay, in wish app, okay, to develop the logic in views.py file. Develop the logic develop చేస్తున్నాం. First, what is my first step? To create a Django project. ఏదో ఒక పేరు. ఈ కమాండ్ మనం వాడము. ఎందుకు మనం వాడేది పైచామ్ ప్రొఫెషనల్ కాబట్టి ఇది వాడడం. ఉత్తగా మీ దగ్గర ఉంచుకోండి అట్లా. Python manage.py start app. The app name is wish app. In wish app, to develop the logic in views.py file. What is the views.py file? Views.py file లో మనం ఏ లాజిక్ రాసాం? ఇప్పుడు views.py file ఏ లాజిక్ రాసాం మనం ఇక్కడ చూసుకోండి. ఏంటది? ఇక ఇప్పుడు రెస్పాన్స్ నీకు అవసరం లేదు, ఉంటే ఇంపోర్ట్ చేసుకో, లేకపోతే లేదు. డైరెక్ట్గా ఏం వాడామండి? డైరెక్ట్గా ఏమి ఇచ్చేస్తున్నాం మనం ఇక్కడ? ఇన్ views.py file directly we can use the render. ఏం చేసాం? రెండరింగ్ అని పంపించడం, సెండ్ చేయటం. డిస్ప్లే ఆఫ్, రెండర్ ఆఫ్, రిక్వెస్ట్ కామా విచ్ HTML ఫైల్. ఓకే, నౌ ద step 4 to create a template. ఎలా క్రియేట్ చేయాలి టెంప్లెట్ని? టెంప్లెట్ ఫోల్డర్లోకి వెళ్ళి న్యూ అని HTML ఫైల్. మళ్ళీ చూడండి, టెంప్లెట్ ఫోల్డర్కి వెళ్ళి న్యూ అని HTML ఫైల్. ద నేమ్ ఆఫ్ ద టెంప్లెట్ ఈజ్ XX. టెంప్లెట్లోకి వెళ్ళి న్యూ అని, ద నేమ్ ఆఫ్ ద టెంప్లెట్ ఈజ్ కాల్డ్ యాజ్ YY. టెంప్లెట్లోకి వెళ్ళి న్యూ అని, ద నేమ్ ఆఫ్ ద టెంప్లెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ZZ. ఎన్న పెట్టుకోండి. వీ కెన్ డెవలప్ ఎనీ నెంబర్ ఆఫ్ HTML ఫైల్. డిస్ప్లే XX, YY, ZZ ఎన్నైనా డెవలప్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కోడ్ రాయాలి, ప్రతి దానికి ఫంక్షన్ రాసి, ప్రతి దాని నుంచి దాన్ని మనం కాల్ చేయాలండి. ప్రతి దాని నుంచి మనం కాల్ చేస్తాం దాన్ని. వెయిట్ సమ్ టైమ్. రైట్, నౌ హియర్ display.html. what is the code of the display.html? in between the body code, here to create a template name, to create a template that is display.html. now step 4, step 1 project create చేయటం, step 2 యాప్ క్రియేట్ చేయటం, step 3 వ్యూస్ లో లాజిక్ రాయటం, step 4 to create a template that is display.html, step 5 okay to create a URL that is ఎక్కడ రాయాలి? urls.py file. క్రియేట్ URL క్రియేట్ చేయమంటున్నా. URL ఎక్కడ క్రియేట్ చేయమంటున్నా? urls.py file. in wish app views file, which one is the display to retrieve it. URL create చేశా, one URL is created.
My URL name is called, my URL name is this. Step 6 to run the project. కొంతమంది ఎవరికైనా డౌట్ ఉందా? ఏ డౌట్ అండి? వీటిని ఎగ్జిక్యూషన్ చేసి చూసుకుంటే క్లియర్గా ఐడియా వస్తుంది. ఏంటి? నౌ యూజింగ్ HTTP రెస్పాన్స్ టు సెండ్ ద డేటా ఇంటూ అవర్ వెబ్ బ్రౌజర్. అలా మొత్తం చాలా పెద్ద డేటా పంపించాలి. ఇంత పెద్ద డేటా అంటే మనకి హౌ టు ఫేస్ సమ్ డిఫికల్ట్. ఇలా HTML ఫైల్ రాయలేం. ఇంత రాసే బదులు దీని మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఇప్పుడు మనం ఒక HTML ఫైల్లో పెట్టుకుంటున్నాం. దీని మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నామండి? వన్ HTML ఫైల్లో స్టోర్ చేశాను ఇప్పుడు దాన్ని. ఇప్పుడు అప్పుడు ఈ ఫంక్షన్ కాకుండా రెస్పాన్స్ రెండర్ రెస్పాన్స్ ఉపయోగించడం వల్ల టు సెండ్ ఓన్లీ వన్ స్ట్రింగ్. నౌ యూజింగ్ రెండర్ ఫంక్షన్ టు సెండ్ ద డేటా ఫ్రమ్ వ్యూస్ టు HTML ఫైల్. డేటా అంతా డేటా అని పంపించుకోరు. రేపు పంపిద్దాం డేటాని, చాలా పెద్ద డేటా పంపిద్దాం ఉంటాం. నౌ యూజింగ్ దిస్ వాల్యూ, నౌ రెండర్ ద ఫార్మాట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు వాడింది ఇది వాడాం, ఇది వాడాం. కంటెక్స్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. విల్ డిస్కస్ ఫర్ టుమారో కంటెక్స్ట్ గురించి. నౌ ద డిస్ప్లే templates in Django. Template is nothing but HTML file. Here we can develop the logic. ఏమంటున్నా? To create a Django project and to create a template. That's all. ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి ఈరోజు.